ఇదిగో రామారావు, ఇలా రా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సన్మానంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు. ఆ కుటుంబాన్ని గౌరవించుకోవడంలో ఏదైనా తప్పు జరిగిందనుకో నాకు మాట వస్తుంది. ఫ్లెక్సీలు కూడా వచ్చేసాయ్యా, కాసేపట్లో అవి కూడా ఏర్పాటు చేసేస్తాం. సరే. తాతయ్య గారు, ఏ కుటుంబం వల్లైతే ఊరికి మంచి జరిగిందో ఆ కుటుంబంకి సన్మానం చేయాలనుకోవడం మంచి ఆలోచన. అవును తాతయ్య, స్థాయిలో ఆ కుటుంబం మన కుటుంబం సమానమైనా మీరు ఎటువంటి ఈగోకి పోకుండా ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం రియల్లీ గ్రేట్. అవని అక్షయ్ల వలన ఊరు మళ్ళీ ప్రశాంతంగా గడుపుతోంది. అటువంటి వారిని సన్మానించుకోవడం మన బాధ్యత. ఇంతకీ ఆ ఫ్యామిలీ బయలుదేరిందా? బయలుదేరింది. మరో 5-10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తారు. రవి, అర్జున్ కాల్ మాట్లాడొస్తాను. ఇట్స్ ఓకే. హాయ్ మేడం. చూడు, ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సలు ఫెయిల్ కాకూడదు. ఈ అకేషన్లో అక్షయ చావడం వల్ల నాకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. షూర్ మేడం, యూ డోంట్ వరీ. ప్రతి బుల్లెట్ మీద చనిపోయే వాళ్ళ పేరు రాసి ఉంటుంది. ఈరోజు అక్షయ పేరు రాస్తుంది. ఖచ్చితంగా చనిపోతుంది. ఇట్స్ మై ప్రామిస్. నేను నీకు పని అప్పగించాను, నువ్వు పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. మధ్యలో వచ్చి నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ట్రై చేయకు. ఎందుకంటే అవని కంట్లో పడ్డామంటే దొరికిపోతాం. అవని చేతిలో అంతమైపోతాం. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీకి ఎందుకు భయపడతారు మేడం? మహామంత్రశక్తులు కలిగిన దాన్నే సునాయాసంగా అంతం చేసేసింది. అవని సంగతి నీకు తెలీదు. అందుకే జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం, నా టార్గెట్ మిస్ అవ్వదు. అలాగే మీ మీదకి రాదు. నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరు వెళ్ళండి. ఫోన్ అయిపోయిందా? అయిపోయింది రవి. నా గురించి, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాను. పుల్లమ్మ మీదే సైసేసుకుంటావా? ఈ సన్మానం ఎట్టా జరుగుతాదో నాను సోతాను. అదిగో వేదవతి గారి వాళ్ళు వచ్చేశారు.
ఘట్టమనేని వేదవతి గారి కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సన్మానంలో మీ పేరు కూడా ఉన్నదనుకున్నాను. పర్లేదే, ఉంచారు. అప్పుడే మొదలు పెట్టేశావా? ఉన్న విషయమేగా మాట్లాడింది. మనసులో ఉన్న ఈర్ష్య, అసూయలను మనసులోనే ఉంచుకోండి. కార్యక్రమం సజావుగా సాగనివ్వండి. అవని, అవన్నీ ఏం పట్టించుకోకుండా పదండి. రండతయ్య, పర్లేదు, మీరు ముందు నడవండి. పదమ్మా. పసరు మందు ప్రభావం మొదలయ్యుంటుంది. రేయ్, తొందరగా ఆ ఫ్లెక్సీలు నిలబెట్టండి రా. ఇక్కడి నుంచి అమ్మ ఫ్లెక్సీలుంటాయి. అన్ని అక్షయ అవనీల ఫ్లెక్సీలే ఉన్నాయి. అమ్మది ఒక్కటి కూడా లేదు. నమస్కారం అమ్మగోరు. నాను మీ దగ్గర చెప్పిన విషయాలన్నీ నిజమో కాదో ఇప్పుడు మీకు అర్థమైనదా అమ్మగారు? దారి పొడుగునా తల్లి కూతుళ్ళ ఫోటోలే ఉన్నాయి కానీ మీ ఫోటో ఒక్కటైనా ఉన్నదా చెప్పండి.